ఈనాటి కదిరి నియోజకవర్గం గూటిబైలు గ్రామ పంచాయతీ ప్రజా దర్బార్ కార్యక్రమానికి విచ్చేస్తున్న గౌరవ శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి మళ్ళీ చూస్తుంటే డీకేట్లో పడిండదు, ఫస్ట్ నుంచి డీకేట్లోనే ఉంటుంది. హౌసింగ్ ఇక్కడ రాండి, ఇదేదో చూడు చెక్ చేసి ఆయన కూర్చోబెట్టుకోండి. మీరు రామ్మా, ఒక 10 నిమిషాలు అర్జీలు ఉంటే అయిపోచేసి దీని మీద కూర్చుందాం. నేను ఆ కోర్సు చేసినాను, మన అప్లై చేసేసినాను ఒకప్పటి నుంచి. దానికి గ్రీవెన్స్లో ఇస్తే అట్టమ్మా. ఆధార్ కార్డు ఏంది? ఆధార్ కార్డు నా కొడుకు నాకు లేదు. మనం చేయండి, చేయించండి. ఎక్కడ పైన టెంపుల్ అప్పుడు ఒకసారి వచ్చింటాం కదా మనం. వచ్చిందా సార్? అది ప్రతిష్ఠ చేసినాము. దాని అక్కడ మీరు కూడా వచ్చి చూస్తే ఏర్పాటు చేయడము ఎంతో సంతోషదాయకరము. ముఖ్యంగా ఇక్కడ ఏమైనా సమస్యలు ఉంటే సమస్యలు ఉన్నవారు వచ్చి తమ అర్జీలను ఇచ్చుకొని మీ సమస్యలను ఎమ్మెల్యే గారికి ఇక్కడున్న అధికారులకు వివరించవలసిందిగా కోరుతున్నాం. మంచి అవకాశం, ప్రజల వద్దకే ఈ ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మీ సమస్యలను ఎక్కడికి ఆఫీసుల దగ్గరకు పోయి వివరించి అక్కడ ఏ సమస్యలు అక్కడ పోయిన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి అదే అధికారులు మన దగ్గరికే వచ్చినారు. మన దగ్గర ఉన్న సమస్యలను మీరు సవివరంగా వివరించి దానవికర రాయిచ్చినప్పుడు మాకు 53 సెంట్లు మిగిలించుకొని రాయిచ్చినాము. వాళ్ళు సర్వే చేసినప్పుడు 20 సెంట్లు వదిలి మొత్తం లోపలికి వేసుకున్నారు, కాంపౌండ్లు వేసుకున్నారు సార్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మాకు ఇళ్ల స్థలాలు కానీ మా పెద్దోళ్ళు చెప్తున్నారు. రింగ్ రోడ్డు గురించి, రింగ్ రోడ్డా ఇప్పుడు మనం సార్ ఇక్కడ ఒకటి ఇచ్చిందాము. ఇది తిమ్మమూరు శ్మశానం ఏమి లేదా? ఇస్తారు సార్. తిమ్మమూరు సామాలగుందు రూట్ ఉన్నాయి. ఇది అక్కడి నుంచి డే స్కాలర్స్ చాలా మంది ఇక్కడ స్కూల్కి వస్తున్నారు. హాస్టల్ సీట్ లేక వచ్చిపోయేది రహదారి లేదు, పెద్దోళ్ళు తోడు పెట్టుకొని వస్తున్నారు. ఒకసారి అక్కడ ఎలుగుబంటి దాడి చేసి కూడా గాయపరిచింది. ఇక్కడి నుంచి అక్కడికి లింక్ మనం రోడ్ వేపిస్తే ఇది ఫార్మేషన్ పెట్టించు, మొన్న పిఆర్లో పెట్టించు. రిజర్వ్ ఫారెస్ట్ కానుకొని రెవెన్యూ ల్యాండ్ అక్కడికి దారి రస్తా ఉండదు, రస్తా కూడా ఉంది. రోడ్ నిర్మాణం చేస్తే ఆ గూటిబైలుకి కూడా రోడ్డు వచ్చినట్టు. ఇది కూడా సిఎస్ఆర్లో ఫార్మేషన్ ఏమంటే పెట్టించేయండి. సమాలు గుంతలు ఇచ్చినారు. తర్వాత మన దగ్గర ఇంటి దగ్గరికి వచ్చి కలిసినారు. మధ్యాహ్నం గుంత దగ్గర అది 53 సెంట్లు సైట్ ఇష్యూ గురించి సార్ ఆర్డీ గారితో మాట్లాడారు. గల్లపెంట మండలం సర్వేర్ సార్ ఆయన కృష్ణ ప్రసాద్ వేరే ఆయన వేరే వాళ్ళకి మాది వీళ్ళకు 1983 రిజిస్టర్ అయింది. తర్వాత ఇప్పుడు రిజిస్టర్ చేసుకొని వాళ్ళు పాస్బుక్
ఇది 7 సెంటర్ సైట్ కొన్నాను మీద నాకు కొలిసేటప్పుడల్లా ఆయన అడ్డం వస్తాను ఎవరు ఆర్ఎస్ అని ఏమన్నా నోటీస్ ఇచ్చి రోడ్ నుండి కొలుస్తున్నాడు సార్, కొలిపిస్తాడు సార్. మాకు 7 సెంట్ దాకా రావాల్సి అంటే రోడ్ నుండి కొలిపిస్తాడు సార్. ఇప్పుడు జరుగుతుంది కదా, ఇప్పుడు మళ్ళీ కొత్త జరుగుతుంది, దాంట్లో పెట్టించాను. ఎంప్లాయీ దాంట్లో అందుకే ఏంది అది ఏంది రైతు భరోసా ఆవిడే సార్ కూడా ఇది మీరు ఒక లెటర్ పెట్టండి ఆర్డీఓ గారికి, గ్రీవెన్స్లో వచ్చింది. అది ఇక్కడ మన సామాన్లు సరిచ్చింది మధ్యలో సరిచ్చింది చేస్తాను, టవర్ చేస్తాను. ఇంకా 3 నెలలు పడుతుంది. డిజిటల్ అసిస్టెంట్ లేడు. ఇప్పుడు ఇది యాక్షన్ ఇప్పుడు శివరాత్రికి ఇది చేయాలని నేను కూడా వచ్చేటప్పుడు అనుకున్నా, రోడ్డు క్లియర్ చేసుకోవాలని. అంటే జనాలు వచ్చేటట్టు ఇది ఎట్లా చేద్దాం, ఎట్లా ఆలోచించి చదివినా కదా, చదివినా అది. రైట్ ఆయమని రమ్మ. ఎదుగుదల ఎంపీటీసీ కృష్ణమ్మ వాళ్ళ భర్త భాస్కర్ చూసిగా కోరుతున్నాం. పెన్షన్ మీ ఇంట్లో వాళ్ళకి రాదమ్మా? మరి ఇద్దరికి ఎట్లా వస్తుంది? ఇదేదో మీరు వెరిఫై చేయండి, మీరు పోలీసు వాళ్ళు. నేను పోలీసు ఆపోజిట్ అతను అందరూ ఇల్లు కట్టేసినాడు. ఎవిక్షన్ వచ్చింది ఆయనకి? లేదు సార్, మీరు చేయించండి అని 10 years నుంచి క్రానిక్గా తిరుగుతుంటే మనం మండల్ లెవెల్ లీగల్ సర్వీస్ కూడా రెఫర్ చేసినాం. ఆల్రెడీ ఫామ్ అయిపోయింది. సిమెంట్ రోడ్ వేసినారు. మన ఉన్నది కూడా పిలిచి అంతా కూర్చోబెట్టినారు. ఈయన కంపెనీ ఏదన్నా ఆయన ఆపోజిట్ అయిన నాయకులు ఏం చేస్తున్నారు మీరు? ఇవి మరి అంతా కూర్చొని మాట్లాడుతున్నారు. కాంపౌండ్ కట్టేసి ఆయన సీసీ రోడ్డు 10 years నుంచి తిరుగుతారంట. అయితే మనం వచ్చినాక మొన్న పోలీసు పెద్ద మనుషులంతా పోయి నోటీసులు ఇచ్చి కూడా కొంచెం చేస్తున్నా కూడా కొద్దిగా ఉంది దాంట్లో. దానికి బదులు ఏమన్నా వేసిస్తాను. దానికి మా నేను ఒక్కడంలో ఆయన ఇల్లు పగలగొట్టున్నది ఆయన. వాస్తవాలు ఏంది అసర్టైన్ చేయండి ఫస్ట్. ఇప్పుడు వీళ్ళు కాకుండా గ్రౌండ్ లెవెల్ ఏంది 4 ఇండ్లు ఉంటాయి అంతే. దానికి దౌర్జన్యం ఏమైనా చేసింటే మనం మన యాక్షన్ మనం తీసుకుందాం.